చేశారు. ఏంటంటే 3 పుస్తకాలు, 3 పుస్తకాలలో కూడా ఒకటి పదుగురాడిన మాట. పదుగురాడిన మాట అంటే ఒక విమర్శ మీద ఎవరైనా మాట్లాడాలంటే మళ్ళీ విమర్శ మీద విమర్శలా మాట్లాడాలి. అది కొంచెం కష్టమైన పని. తర్వాత ఇంకోటి కథలని విస్తారంగా మాట్లాడడానికి బహుశా ఆనందాచారి గారు అనుకుంటా. ఎవరు మొత్తం మీద ముగ్గురులో కథల గురించి ఒకరు, పదుగురాడిన వాటల గురించి ఒకరు, కుటుంబరావు గారి సినిమా చిత్రాలు పేరు చాలా చిత్రంగా పెట్టారు, సినిమా చిత్రాలు అన్నారు. ఈ సినిమా చిత్రాలు ఏంటంటే ఆ పుస్తకాన్ని ఒక్కసారి తెరిచి చూస్తే సినిమా తీయడానికి వెనక నేపథ్యం అంతా రాశారు. అసలు నిజానికి సినిమా వాళ్ళు నాకు అది చదివితే అనిపించింది ఏంటంటే, సినిమా వాళ్ళు కథలు లేవు అని రోడ్లైనా తిరుగుతుంటారట, లేదా ఎవరైనా మంచి కథ పట్టుకొస్తే బాగుండు అని అడుగుతూ ఉంటారట. ఒక మంచి సినిమా తీయడానికి ఆ బృందం పడే బాధలన్నీ కనీసం సరిగ్గా లెక్కేస్తే 2-3 మంచి సినిమా కథలు దొరుకుతాయని నాకు అనిపించింది. ఈ సినిమా గురించి ముఖ్యంగా 2-3 సినిమాల్లో కూడా భద్రం కొడుకు చాలా అది సక్సెస్ కూడా అయింది, ఫేమస్ కూడా అయింది. గాంధీ డబ్బింగ్ సినిమాని ఎంతో కష్టపడితే లాస్ట్కు ఆ డిఈఓల దగ్గరికి లేదా సెక్రటేరియట్కు తిరగగా అది కనీసం విద్యార్థులకు చూపించారు అని. ఇంకా తర్వాత తోడు, పాత నగరంలో, పసివాడు, గులాబీలు, ముది ముసిము ఇట్లాంటి ఒక 4-5 సినిమాలు అయితే కనిపించాయి. అంత మొత్తం మీరు ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో కరెక్ట్గా ఈ సినిమాకు సంబంధించిన వ్యాసం ఇది, ఈ సినిమాకు సంబంధించిన వ్యాసాలు ఇవి అని వేయకుండా కొంచెం కలిపి వేశారు. కలిపి వేయడం వల్ల ఎక్కువ శ్రద్ధగా చదవాల్సి వచ్చింది. ఎక్కువ శ్రద్ధగా చదవాల్సి వస్తే ఒక సినిమాని తీయడం కోసం ఆ సినిమాల్లో నటించాల్సిన పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక 2-3 నెలలు ఒక క్యాంపు పెట్టి ఆ క్యాంపులో వాళ్ళకి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది, పొద్దుగా అసలు కథలు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూసేవాళ్ళు అని రాశారు. నిజానికి అట్లాంటి వాతావరణం ఈ మోడర్న్ అంటే బహుశా అది కనీసం 20-30 ఏళ్ల కింద సాధ్యమేమో, కానీ ఇప్పుడు అంతమంది ఒక్కచోట మన సినిమా కోసమైన రోజు పోతాం వస్తాం తప్ప మేము నైట్ ఇక్కడ హాల్ట్ చేసే క్వశ్చన్ లేదు అనే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తే సినిమా ఎంత కష్టమైన పనో నాకు అర్థమైంది. ఎందుకంటే ఎవరు కూడా సినిమాల్లో ఇంకొక మంచి మాట రాశారు ఓగా గారు అనుకుంటా, ఏంటంటే సినిమా తీసి బయటకు వచ్చిన తర్వాత బయ్యర్ల విశ్వరూపం అప్పుడు మొట్టమొదటిగా తెలిసింది అని. బయ్యర్లు లేదా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు కాకపోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ల విశ్వరూపం తెలిసింది. బయ్యర్లేనా డిస్ట్రిబ్యూటర్లు ఏమో. మొత్తం మీద ఏది ఏమైనా నాకేమనిపించిందంటే సినిమాలో నటీనటుల ధోరణి ఒక వింతే ఉంటుంది, టెక్నీషియన్ల ధోరణి కొంచెం బెటర్ ఏమో. తర్వాత కమర్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, చివరికి సినిమా హాల్ల పరిస్థితి కూడా మహాభయంకరంగా ఉంటుందని మనందరికీ తెలుసు. సినిమాల్లో ఎవరైనా అడుగు పెట్టి బయటకు వచ్చిన వాళ్ళకి మీకు ఎక్కువ తెలుస్తుంది. సినిమాల్లో సక్సెస్ అయిన వాళ్ళకి ఈ స్టోరీస్ కనిపించవు. చివరికి విచిత్రం ఏంటంటే సినిమాల్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా చివరికి ఏదో శోభన్ బాబు లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకున్న వాళ్ళు తప్ప సినిమా అంతా లాస్ట్కు విధ్వంసమే అని చెప్పడానికి చాలా చాలా మంచి ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు గుర్తు. ఈ పుస్తకం చదివితే అదే గుర్తొచ్చింది మేడం. ఏంటంటే చార్లీ చాప్లిన్, ఆయన ప్రపంచంలో తిరుగులేని సినిమా యాక్టర్. సరే హాస్యమా లేకపోతే హీరోనా అనేది కాసేపు పక్కకు పెడితే అంత గొప్పగా సక్సెస్ అయ్యి ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు పోయి అమెరికాలో పూర్తి సినిమాలు అన్నింటిలో నెంబర్ 1 పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి చివరికి టాకీలు వచ్చిన తర్వాతనట నాకు వేషం ఇయ్యమని ప్రొడ్యూసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలో పడ్డాడట. పడ్డ తర్వాత ప్రొడ్యూసర్లు ఆయన తప్పించుకోవడానికి తిరిగారు. లాస్ట్కి ఆయనకి చివరికి ఫుడ్ లేని పరిస్థితి కూడా వస్తే ఆయన ఒక వింత పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఏంటంటే షికాగోలో అనుకుంటా చార్లీ చాప్లిన్ మోనో యాక్షన్ పోటీలు పెడుతున్నాం, ఫస్ట్ ప్రైజ్ ఇంత, సెకండ్ ప్రైజ్ ఇంత, థర్డ్ ప్రైజ్ ఇంత అని అనౌన్స్ చేశారట. ఆ అనౌన్స్ చేసినప్పుడు అది చూసి చాటుగా మారువేషం వేసుకొని పోయి చార్లీ చాప్లిన్ మోనో యాక్షన్ పోటీలో పాల్గొంటే అంత దైన్యమైన జీవితం ఇంకే వృత్తిలో ఉండేవాడికి రాకపోవచ్చు, ఆయనకు వచ్చింది. ఈయన చార్లీ చాప్లిన్ మోనో యాక్షన్ పోటీలో పాల్గొన్నాడు, చార్లీ చాప్లిన్ పైన. ఇది
ఒక విషాదం. ఇంకా పెద్ద విషాదం ఏంటంటే అందులో ఆయనకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయంటే ఇప్పుడు ఒక్క భద్ర కొడుకు తప్ప మిగిలినవన్నీ కూడా కమర్షియల్గా ఏం హిట్ అయినట్టు అనిపించలేదు నాకైతే. ఇది చాలా బాగా మంచి పుస్తకంగా తీసుకొని వచ్చారు. అట్లాంటి పుస్తకాన్ని అంటే నిజానికి చదవడం కంటే ఎక్కువ బొమ్మలు చూడడంలో కూడా ఆనందం ఉంటుంది. అయితే నా సలహా ఏంటంటే ఈ పుస్తకానికి సంబంధించిన వ్యాసాలు ఇవి అని మీరు డివైడ్ చేస్తే నాలాంటి వాడికి అంటే పరిగెత్తుతూ చదివే అలవాటు ఉన్నవాడికి లేదా ఇంకేదైనా ఇట్లా 2 మీటింగ్లు 3 మీటింగ్లకు అటెండ్ కావాల్సిన వాడికి చాలా సుఖంగా ఉండేది అని అనిపించింది. అని కలిపి ఉన్నాయి. ఇక కథల్లోకి వచ్చేటప్పటికి మాత్రం నాకు కథలు చాలా నచ్చాయి. ముఖ్యంగా కథలు తక్కువ నిడివితో రాశారు కుటుంబరావు గారు. ఈ కాలంలో అందరూ కూడా వారణాది కానీ లేకపోతే ఆనందాచారి గారు కానీ అందరూ మేమేంటంటే ఏదైనా సభకు పోయేటప్పుడు ఆ పుస్తకం ఇస్తారు కదా, 30 కథలు 20 కథలు ఉంటే అలా చిన్న కథలు మొదలు చదువుతాం. ఎందుకంటే 20 కథలు నేను 10 కథలు అప్పుడే చదివేశాను అనిపించుకోవడం కోసం. అట్లాంటి కథలు చాలా ఉన్నాయి. ఇందాక గోపి సార్ చెప్పారు ఏంటంటే అద్దె ఇంట్ల బాధల గురించి ఒక 20 ఏళ్ల కింద రేడియోలో మంచి మంచి నాటికలు వచ్చేది. ఈ మధ్యన ఎవరు కథలు రాయట్లేదు. కుటుంబరావు గారు ఒక్కరే రాశారు ఏంటంటే ఈ అద్దె ఇంటితోటి అంటే అద్దె ఇంటి ఓనర్తోటి కొట్లాట వచ్చి మనం ఎట్లయినా సొంతిల్లు చేసుకుందామంటే సొంతిల్లు చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీలో ఆయన పనిచేస్తూ ఉన్నాడో ఆ కంపెనీ మేనేజరే ఇంటికి వచ్చి దావత్ కూడా తీసుకున్న తర్వాత తెల్లారి రాగానే నీకు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, అక్కడ అద్దె ఇల్లు చూసుకో అని చెప్పి అద్దె ఇల్లు చూడడానికి మంచిని కూడా మాట్లాడి పెట్టినా అంటాడు. అది భలే చమత్కారం. ఇట్లాంటి చమత్కారమే ఇంకోటి ఆ కథ పేరేంటి సరే ఇది భార్యాభర్త అన్నమాట. వాడేంటి నిన్ను అంతగనంగా చూస్తున్నాడు అండ్ రచయిత రాడు, 2 పాత్రల సంభాషణే ఉంటుంది. వాడేంటి నిన్ను అంతగా చూస్తున్నాడు అంటాడు. వాళ్ళ ఆయన అని కూడా మనకేం తెలియదు, ఇన్వర్టెడ్ కామాస్. వాడు చూస్తే మనకేంటి, నేను చూడట్లేదు కదా. వాడు చూస్తే నువ్వు కూడా చూస్తావేమో, నేను చూడను. నువ్వు చూడవని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ నేనేగా, నీ గ్యారంటీ నేనెట్లా నమ్మేది? ఇట్లా ఉంటుంది. ఇట్లా ఎందుకు వచ్చి అంటే కథల్లో మనం ఒక సీరియస్ టాపిక్ తీసుకొని ఒక శిల్ప నిర్మాణం కోసం మహాప్రయత్నం చేస్తుంటాము. కానీ చాలా సరదాగా కూడా అద్భుతమైన కథలు రాశారు. ఇంకా మొదటి కథ కూడా ఏంటంటే ఆ కథ పేరు అన్నీ మేమే చేయాలా అని ఒక ఆయన అంటుంటాడు, పెద్ద ఆయన. ప్రతిదానికి కొత్త యువత అన్ని తప్పుడు పనులే చేస్తున్నారు. ఆడెందుకు కూర్చున్నారు, పైన ఎందుకు కూర్చోలేదు, కింద ఎందుకు కూర్చోలేదు, అని మా సీటు పైన కాదు సార్ మా సీటు కింద అంటే నేను ఇంత పెద్దవాడు ఉండగా నేను పైకి ఎక్కి పడుకోవాలి, నువ్వేమో కింద పడుకుంటావా, బెర్త్ పైకి వెళ్ళిపోవచ్చుగా. మరి రైల్వే వాడు ఇవ్వలేదు సార్ అంటే అన్ని రైల్వే వాడు ఇస్తాడా? ఇట్లా మొత్తం దబాయింపు కథ ఇవన్నీ చూస్తుంటే ఇంకొక చిన్న చమత్కారమే గోపి సార్ చెప్పలేదు, ఇది చెప్పి నా అవకాశం లేకుండా చేస్తారు. తెలివి ఏంటంటే అది భార్యాభర్తలు ఏదో పేర్లు ఏవో ఉన్నాయి. మాలతికి వాళ్ళ ఆయనకు న్యాచురల్గా పెళ్ళి అవుతుంది. పెళ్లి కాగానే మహా ఆనందంగా కొత్త సంసారం పెడతారు. కొత్త సంసారం పెట్టానని స్వీట్ తీసుకుపోయి బాస్కి ఇస్తాడు. కొత్త సంసారం పెట్టావా? పెట్టాను, సరే మంచిది అని స్వీట్ తీసుకుంటాడు. నీకు సాయంత్రం డ్యూటీలు వేస్తున్నా అని చెప్తాడు. నైట్ డ్యూటీలు వేస్తాడు. నైట్ డ్యూటీ ఒకసారి పడితే వారం రోజుల వరకు ఉంటుంది. కొత్త సంసారం వాడు నైట్ డ్యూటీ వారం రోజులు చేస్తే వాడు ఏమైపోను అని మనం పాఠకుడు బాధపడుతూ ఉంటాడు. లాస్ట్కు ఏడ్చుకుంటూ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయి చేస్తూ ఉంటాడు. ఈ డ్యూటీ ఎట్లా కాలబడి చేయాలో ఒక వారం రోజులు అని. కానీ కంపెనీలోనే వాడు వచ్చి చెప్తాడన్నమాట, మీ ఆవిడకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా, అర్జెంట్ పరిగెత్తి ఎందుకు వెళ్ళు అని. అయ్యో ఏమైంది, మా ఆవిడ మనకు బాగానే ఉండే కదా, పెళ్లి మొదలనే అయ్యి కదా, నువ్వు పరిగెత్తుకొని ఇంటికి వెళ్తే ఆవిడ మంచిగా అందంగా తయారు అయ్యి నవ్వుకుంటూ నిలబడుతుంది అన్నమాట. ఇది కథ. ఇట్లాంటి చమత్కారపూరితమైన కథలు ఇంకా వారం రోజులు కూడా పోడు. హెల్త్ ఎట్లా ఉంది అనే రిపోర్ట్ మాత్రం సాయంత్రం చెప్తూ ఉంటాడు మేనేజర్కి, ఇది ఇంట్లోనే వారం రోజులు ఉంటాడని. ఇట్లా చమత్కారాన్ని ఉన్నటువంటి కథలను, తర్వాత వామపక్ష భావజాలంతో లేదా పీడిత ప్రజల పక్షాన ఉండేటటువంటి నవలలు, నవలల పేర్లు కూడా చాలా మంచి. స్వరాజ్యం, తర్వాత కార్మిక గీతం, మోహన రాగం, ఈ పేర్లు కూడా వారి దృక్పథాన్ని సూచించేటట్లుగానే ఉన్నాయి. నిజానికి ఒక గొప్ప రచయితగా, అంటే నవలాకారుడిగా, ఒక
ఒక గొప్ప కథకుడిగా కుటుంబరావు చాలా విజయవంతమైనటువంటి రచయిత అని నాలాంటి వాడు చెప్పనవసరం లేదు. గోపి సార్ ఆల్రెడీ చెప్పారు. ఒక సినిమాల్లో మాత్రమే రచయితలు కవులు గెలవరు అని చెప్పడానికి కూడా కుటుంబరావు గారే మంచి ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. దాన్ని ఇక్కడికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. నమస్కారం.